హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అండ్ స్టాక్ జీకేలో ఉన్నాం సార్. గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ అండ్ కానిస్టేబుల్, డిఎస్సి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బిలో ఒక స్టాక్ జీకే కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాం సార్. మరి స్టాక్ జీకే పరంగా సార్ ఎగ్జామ్లో అడగబోతున్న మరో ప్రధానమైన టాపిక్ సార్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే కన్ను, చెవి, ముక్కు, గొంతుది కాదు సార్. ఈ ఆపరేషన్ వేరు సార్. ఈ సంఘటనపై చేపట్టిన ఆపరేషన్ ఏంది, ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ టైపులో ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. కొన్ని ఆపరేషన్ సార్, ఆపరేషన్ పోలో, ఒక పోలో ఆట ఆడుతూ చనిపోయిన యొక్క ఢిల్లీ సుల్తాన్ అంటే కుత్బుద్దీన్ ఐబక్ సార్ ఒక 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 ప్రాంతాలు భారత భూభాగంలోకి విలీనం కావడం లేదు. ఒకటి జూనాగాడు సమస్య, మరొకటి కాశ్మీర్ సమస్య, మరొకటి హైదరాబాద్ యొక్క నిజాం సమస్య సార్. ఇక్కడ నిజాం సమస్య. మరి హైదరాబాద్ నిజాం సార్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుండి 1948 వరకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సార్ ఇక్కడ హైదరాబాద్ నిజాం. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమంటుంది సార్ అంటే, హైదరాబాద్ అనేది మరో పాకిస్తాన్ అది, గంగా నది జలం తీసుకొచ్చి నా పాదాలపై వసిన హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో భారత భూభాగంలోకి విలీనము చేయమో అని చెప్పుకుంటున్న సమయం సార్ అది. అలాంటి పరిస్థితుల్లో ఈ హైదరాబాద్ నిజాం ప్రాంతాన్ని ఒక భారత భూభాగంలోకి విలీనం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో చేపట్టిన మొట్టమొదటి ఇండియాలో తొలి ఆపరేషన్ అంటే ఆపరేషన్ పోలో సార్. 1948 సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ నిజాం ప్రాంతం ఇది భారత భూభాగంలోకి విలీనం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈ వల్లభాయ్ పటేల్ యొక్క నాయకత్వంలో భారత భూభాగంలోకి హైదరాబాద్ ఇది విలీనం కావడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా అప్పటి వరకు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటుంది సార్, గంగా నది జలం తీసుకొచ్చి నా పాదాలపై పోసిన హైదరాబాద్ను ఎట్టి పరిస్థితుల్లో భారత భూభాగంలోకి మేము విలీనం చేయము అని చెప్పుకుంటున్న తరుణం సార్ ఇది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాదు ఆ రోజు పటేల్ కనుక ముందు చూపుతో పట్టించుకోకపోతే ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఇష్యూలా ఉండేది హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ. అలాంటి హైదరాబాదును పటేల్ ముందు చూపుతోనే భారత భూభాగంలోకి విలీనం చేయడం జరిగింది. సెప్టెంబర్ 13న స్టార్ట్ అయితే సెప్టెంబర్ 17 నాడు నిజాం ప్రభు మేము లొంగిపోతున్నాం, భారత భూభాగంలో విలీనం అవుతామని చెప్పి రేడియో ప్రసంగం ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఆపరేషన్ విజయ్ 1 సార్. గోవా ప్రాంతాన్ని సార్ ఇక్కడ గోవా ప్రాంతాన్ని 1961లో పోర్చుగీస్ వారి నుండి వలస విముక్తి కోసం భారత ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక చర్య సార్. ఇక్కడ ప్రత్యేక చర్య ఈ భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చింది పోర్చుగీస్ వారే, చివరిసారి వెళ్ళిపోయింది కూడా పోర్చుగీస్ వారే సార్. ఈ దేశం నుండి ఈ ప్రపంచానికి తొలిసారిగా ఒక కాగితాన్ని పరిచయం చేసింది పోర్చుగీస్ వారే. మరి ముఖ్యంగా సార్
ఒక హైదరాబాద్ యొక్క నిజాం వలస ప్రాంతాన్ని ఒక భారత భూభాగంలోకి విలీనం కోసం నిర్వహించిన ఆపరేషన్ విజయ్ 1 సార్. ఇక్కడ ఒక 1961లో హైదరాబాదు గోవా ప్రాంతం ఒక పోర్చుగీస్ నుండి వలస విముక్తి పొందిన తరుణం నాటికి ఇదే ఇయర్లో యూరీ గగరిన్ సార్ ఇక్కడ ఈయన అంతరిక్షంలో అడుగుపెట్టిన ఇయర్. ఇదే ఇయర్లో వరకట్న నిషేధ చట్టం సార్ ఇక్కడ వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో క్రీడా రంగంలో అర్జున్ అవార్డుని ఇక్కడ స్థాపించడం జరిగింది సార్. అర్జున్ అవార్డు స్థాపించింది ఇదే ఇయర్ సార్, 1961 వచ్చేసి ఇక్కడ. ఇలా మనం బిడ్డు గుర్తురాలి సార్. ఇదే 1961 అంటే సార్ 19 అంటే ఎలా గుర్తురావాలి? 19th ఆర్టికల్ గుర్తురావాలి, 61 ఆర్టికల్ గుర్తురావాలి. ఏ టైపులో బిట్ అడినా స్టాక్ జీకే పరంగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి సార్. వచ్చేసి ఆపరేషన్ బ్లూ స్టార్, ఈవినింగ్ స్టారు, మార్నింగ్ స్టార్ అంటే సంధ్యాతార, వేకువతార అంటే శుక్రుడు సార్, శుక్రగ్రహాన్ని పిలుస్తారు. ఒక 1984లో పంజాబ్ రాష్ట్రంలో సార్ ఇక్కడ పంజాబ్లో గోల్డెన్ టెంపుల్ పైన సార్ ఇక్కడ ఎవరో గుర్తు తెలియని దుండుగులు దాడి చేయడం జరిగింది సార్. ఈ గోల్డెన్ టెంపుల్ దాడిలో అక్కడున్న సిక్కు వర్గాలు ఆగ్రహంతో, కోపంతో ఉన్నారు. ఏ మూమెంట్లో ఏమైనా జరగవచ్చనక భయాందోళనతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సిక్కుల్లో ఉన్న భయాందోళనను, ఆ కోపాన్ని తగ్గించడం కోసం, ఆ టెంపుల్ చుట్టుపక్కల భద్రత కోసం ఏ ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా టెంపుల్లోనికి ఎంటర్ కావాలంటే షూ లేదా చెప్పులు విడిచి టెంపుల్లోనికి ఎంటర్ కావాలి. అక్కడున్న ఆర్మీలోన బయట చుట్టూ కవాతు చేస్తున్నారు. ఇది మా సిక్కు మతానికి విరుద్ధం అండి. ఇక్కడ నుండి ఆర్మీని వెంటనే వెనుకకు తీసుకోండి అని చెప్పినా కూడా ఇందిరాగాంధీ వినిపించుకోలేదు. ఆమె కింద ఉన్న సిక్కు గన్మెన్లే 1984లో హత్య చేయడం జరిగింది సార్. ఇక్కడ ఒక గోల్డెన్ టెంపుల్ యొక్క భద్రత కోసం ప్రారంభించిన ఆపరేషన్ బ్లూ స్టార్ సార్. ఇక్కడ ఆపరేషన్ గ్రీన్ అంటూ సార్ గ్రీన్ అంటే ఇక్కడ సార్ ప్రధానంగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో మావోయిస్టుల కార్యకలాపాల నిర్మూలన కోసం కేంద్ర పోలీస్ బలగాలు సార్. అక్కడ కేంద్ర పోలీస్ బలగాలు చేపట్టిన చర్య సార్. ఇక్కడ ప్రధానంగా ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నక్సల్బరి అనే గ్రామంలో చారు మజుందార్ ఖాన్ సన్యుల్ నాయకత్వంలో ఏర్పాటైన ఈ నక్సలైట్ పార్టీ ఇలా అనేక రూపాలుగా విడిపోయింది సార్. ఇలా తుపాకీ గొట్టం ద్వారానే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతామని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఇలా ముందుకు పోతున్న సందర్భంగా ఒక ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రలో ఒక మావోయిస్టుల యొక్క కార్యకలాపాల యొక్క నిర్మూలన కోసం ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ అంటూ సార్. మరొకటి సార్ ఆపరేషన్
ముస్కాన్, ఆపరేషన్ ముస్కాన్ సార్. 2 తెలుగు రాష్ట్రాలు బాల కార్మికుల విముక్తి కోసం ప్రారంభించిన ఆపరేషన్ సార్ ఇది. ఒక చదువుకోవాల్సిన బాల కార్మికులు మొత్తం కూడా ఓటల పండి రోడ్ల పండి అక్కడ ఇంకా కూలీలుగా మారిపోతున్నారు. చదువు మొదలను మానేస్తున్నారు. ఒక చైల్డ్ లేబర్ డిక్రీజింగ్ కోసం ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, దానితో పాటు ఒక పిల్లల అక్రమ రవాణా నిర్మూలన కోసం చేపట్టిన ఆపరేషన్ సార్ ఇది. ఒక 1980లో సార్ ఇక్కడ కైలాష్ సత్యార్థి భోపాల్ పట్టణంలో సార్ 80,000 మంది బాల కార్మికుల విముక్తి కోసం బచ్పాన్ బచావో అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించడంతో 2014 నోబెల్ శాంతి బహుమతి తనకి రావడం జరిగింది సార్. ఇక్కడ ఒక నోబెల్ శాంతి బహుమతి. ఒక ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ దేశంలో 80,000 మంది బాల కార్మికుల్ని విముక్తి చేయడంలో ముందుకు పోయిన వ్యక్తి సార్ ఈ ఒక పర్సన్ కైలాష్ సత్యార్థి. అందుకేనకి అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఆపరేషన్ విజయ్ 2 సార్. ఇక్కడ ఒక 1998 ఇక్కడ మే 11 నాడు బుద్ధుడు నవ్వాడనే పేరుతో రెండవసారి ఇండియా పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఇండియా ఒక అణ్వస్త్ర దేశంగా మారిపోతుందని చెప్పి రోజు రోజుకు పాకిస్తాన్ సైనిక బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించినవి. కార్గిల్ 1999 జూలై 26 నాడు కార్గిల్ సార్. ఇక్కడ కార్గిల్ వద్ద పాకిస్తాన్పై యుద్ధంలో సార్ ఇక్కడ ఇండియా విజయం సాధించింది. ఈ యుద్ధంలో ఇండియా విజయం సాధించినందుకు గుర్తుగా జూలై 26ను కార్గిల్ దివాస్గా పిలుస్తున్నాం సార్. మనం ప్రధానంగా వచ్చేసి ఆపరేషన్ బందర్ సార్. ఇక్కడ ఏంటి ఆపరేషన్ బందర్ మెయిన్ థీమ్ సార్ అంటే 2019 సంవత్సరం ఫిబ్రవరి 14 నాడు జమ్మూ కాశ్మీర్లో ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లో సార్ ఇక్కడ పుల్వామా ప్రాంతంలో సార్ మన సిఆర్పిఎఫ్ బెటాలియన్ పైన పాకిస్తాన్ చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. ఈ ఉగ్రవాద సంస్థ దాడిలో సుమారు 80 మంది అంటే 40 మంది పైగా సార్ ఇక్కడ 40 మందికి పైగా మరణించారు సార్ ఈ దాడిలో. ఆ మూమెంట్లో సార్ మనం ఒక జమ్మూ కాశ్మీర్ యొక్క సరిహద్దుల్లో
పాక్ ఆక్రమిత భూభాగాల్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తమ యొక్క ఉగ్రవాద స్థావరాల్ని ప్రారంభించుకొని పాకిస్తాన్ నేరుగా భారత్ను ఎదుర్కొనే సత్తా లేక ఏదో రకంగా ఈ భారత్ను భయభ్రాంతులకు గురి చేయాలనే లక్ష్యంతో పాకిస్తాన్ దేశం మీద ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ బందర్ పేరుతో 2019 ఫిబ్రవరి 27వ తేదీన పాకిస్తాన్ యొక్క సరిహద్దులకు వెళ్ళి ఉగ్రవాద స్థావరాలపై మనం దాడులు చేస్తున్నాం. ఆ దాడులు చేస్తున్న సందర్భంగానే మన యొక్క అభినందన్ వర్ధమాన్ ఈ అభినందన్ వర్ధమాన్ నడిపిన యొక్క మిగ్గు 21K ఈ మిగ్గు 21K సార్ ఇక్కడ ఈ యుద్ధ విమానం టెక్నికల్ ప్రాబ్లం వల్ల పాకిస్తాన్లో ల్యాండ్ కావడం జరిగింది సార్. ఇది ఒక జెనీవా ఒప్పందం ప్రకారం ఒక దేశంతో పక్కన దాడులు జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఆ దేశ సైనికుడు మన భూభాగంలో అడుగుపెట్టినప్పుడు అతనిపై దాడి చేయకుండా మళ్ళీ ఆ యొక్క దేశానికి అప్పగించాలి. 14 రోజుల వరకు అప్పగించకపోయినట్టయితే ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లే డిక్లేర్ చేస్తారు. ఒక పరమవీర చక్ర అవార్డు గ్రహీత తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అభినందన్ వర్ధమన్ సార్. ఆపరేషన్ బందర్ సార్. ఇది గతంలో స్కూల్ అసిస్టెంట్ అడిగిన బిడ్ సార్. ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి అడిగాడు. గ్రూప్ 2లో ఆపరేషన్ పోలో గురించి అడిగాడు. గతంలో ఎస్జిటిలో ఆపరేషన్ విజయ్ 2 గురించి కూడా అడిగిన బిడ్లు ఉన్నాయి సార్. వచ్చేసి ఈ పోటీ పరీక్షలో ఏదో ఒక ఆపరేషన్ అడుగుతున్నాడు సార్. మొన్న ఏపీ యొక్క లాస్ట్ ఇయర్ ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో సార్ ఆపరేషన్ సముద్ర సేతు గురించి అడిగాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి గతంలో అడిగిన బిడ్లున్నాయి సార్. ఏదో రకంగా తప్పనిసరిగా ఏ ఆపరేషన్ గురించి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ ప్రధానంగా. అదేవిధంగా సార్ ఆపరేషన్ జెరోనిమా, ఈ ఆపరేషన్ జెరోనిమా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2011 సంవత్సరము మే 2వ తేదీన పాకిస్తాన్లో అబటోబాద్ ప్రాంతంలో అమెరికన్ నేవీ సీల్స్ దళాలు లాడెన్ పైన దాడి చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ దాడిలో లాడెన్ సజీవంగా పట్టుకున్నారు. లాడెన్ పై దాడి చేయడానికి గల కారణం ఏం సార్ అంటే 1987-88 ఆ మూమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది కొన్ని ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. ఆసియా ఖండంలో రష్యా ప్రాబల్యం అనేది పెరిగిపోవచ్చు అనేక ఆందోళన అమెరికాలో మొదలైంది. ఈ రష్యాను ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏదో రకంగా బయటికి పంపాలనే లక్ష్యంతో అమెరికా దళాలు అప్పటికి ఒక సౌదీ ప్రాంతం నుండి వచ్చి ఒక వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకునే అమెరికా లాడెన్ దగ్గరికి వెళ్ళి లాడెన్ అనుచరులకు మిలిటరీ శిక్షణ ఇచ్చి లాడెన్ కావాల్సిన డబ్బులు ఇచ్చి అనేక రకాల సహకరించింది. చివరికి ఆఫ్ఘన్ కొండలపైన, ఆఫ్ఘన్ గుట్టలపైన, ఆఫ్ఘన్ ఏరియాలో రష్యా సైన్యాలకు కొంత అవగాహన లేకపోవడంతో రష్యా సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటికి వెళ్ళిపోయినాయి. కానీ అమెరికా ఇస్లామిక్ రాజ్యాలపై చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్య ఆకాంక్ష విధానానికి వ్యతిరేకంగా
2001 సంవత్సరము సెప్టెంబర్ 11వ తేదీన న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన ఆల్ ఖైదా ఉగ్రవాదుల యొక్క దాడి జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో క్షణాల్లో తెలుసుకోగలుగుతున్న యొక్క అమెరికా దాడి ఎలా జరిగిందో నేటికి అమెరికాకు అర్థం కాని పరిస్థితి సార్. ఇక్కడ ఆపరేషన్ ఎక్స్ కోడ్ సార్. ఒక 2011 సంవత్సరము నవంబర్ 26వ తేదీన మహారాష్ట్రంలో పూణే పట్టణంలో ఎర్రవాడ జైల్లో ఇక్కడ లాడెన్స్ అంటే కసబును ఇది 2012 సార్. కసబును ఉరి తీయడం జరిగింది సార్. ఏంటి సార్ అంటే 2008 సంవత్సరము నవంబర్ 20 వచ్చేసి ఇక్కడ సార్, నవంబర్ 21 సార్. ఒక నవంబర్ 26 నాడు 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబాయి నగరంలో తాజ్ హోటల్, ఒబేరాయ్ హోటల్, నారీమన్ హౌస్ ఈ 3 ప్రాంతాల పైన సార్ ఏకదాటిగా 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది సార్. ఆ దాడుల్ని మన ఎన్ఎస్జి దళాలు తిప్పికొట్టిన సంఘటన సార్. ఈ దాడుల్లో పట్టుబడ్డ వ్యక్తి కసబును పట్టుబడితే ఇతను ఉరి తీయడం జరిగింది సార్. ఈ ముంబై నగరంలో 5,000 మందిని చంపాలనే లక్ష్యంతో వీళ్ళు రావడం జరిగింది సార్. అప్పటి 2012 యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్లు ఆడిన బిడ్ సార్. ఆపరేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఎక్స్ కోడ్ సార్. ఆపరేషన్ 3 స్టార్, ఆపరేషన్ 3 స్టార్ సార్. ఇది ఒక 2014 సంవత్సరము ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీలో తిహార్ జైల్లో అఫ్జల్ గురువును ఉరి తీయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఒక 2001 సంవత్సరము డిసెంబరు 13వ తేదీన భారత్ పార్లమెంటుపై దాడికి వచ్చిన వారిలో నిందితుడు సార్. ఒక 2001 సంవత్సరంలో ఎల్కే అద్వానీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ కీలక మీటింగ్ జరుగుతుంది. ఈ ఎన్డీఏ కీలక మీటింగ్ను లక్ష్యం చేసుకొని ఆ బీజేపీ నాయకులపై దాడులు చేయాలని చెప్పి లష్కరే తోయిబో ఉగ్రవాద సంస్థ పార్లమెంటుపై దాడికి వస్తే ఆ దాడిని మన యొక్క సైనిక బలగాలు అప్రమత్తంగా తిప్పికొట్టాయి. ఆ దాడిలో పట్టుబడ్డ వ్యక్తి ఒక అఫ్జల్ గురువు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్,
ఒక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉగ్రవాదులతో చేతులు కలిపి చివరికి అలా అయిపోయిన సంఘటన సార్. ఆపరేషన్ మైత్రి సార్, ఇది గతంలో గ్రూప్ 1 ఫిలిమ్స్ ఆడిన బిడ్ సార్ స్టాక్ జీకేలు. ఆపరేషన్ మైత్రి 2015 సంవత్సరంలో నేపాల్లో సార్ భారీ భూకంపం. ఈ భారీ భూకంపం వచ్చినప్పుడు సుమారు 13,000 మంది పైగా చనిపోయారు. ఈ నేపాల్ యొక్క భూకంప బాధితులకు సాయంగా భారత్ ఆపరేషన్ మైత్రి అనే పేరుతో సహాయ సహకారాలు నిర్వహించింది. అంటార్టికా ప్రాంతంలో భారత పరిశోధన కేంద్రం మైత్రి, మనం ఫ్రాన్స్ కలిసి ఉమ్మడిగా నిర్మిస్తున్న మిసైల్ మైత్రి. ఆపరేషన్ మైత్రి అంటే నేపాల్ భూకంప బాధితులకి భారత్ ఈ ఆపరేషన్ పేరుతో అండగా నిలబడ్డ సంఘటన సార్ వచ్చేసేది. ఆపరేషన్ సముద్ర మైత్రి సార్, గతంలో ఏపీ సచివాలయం ఎగ్జామ్ బిడ్ సార్. ఆపరేషన్ సముద్ర మైత్రి సార్, అది గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ అడిగిన బిడ్ సార్. 2 రాష్ట్రాలు ఎప్పుడైనా భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్న సార్. ఏ మూమెంట్లోనైనా నోటిఫికేషన్ రావచ్చు సార్, మనం సిద్ధంగా ఉండాలి సార్. మీరు ఈ పోటీ పరీక్షలు కీలకమైన అంశం సార్. ఏ టైపులో అడిగినా కూడా బిట్టు మీరు క్యాచ్ చేయాలి సార్ స్టాక్ జీకే పరంగా. 2019 సంవత్సరంలో సార్ ఇక్కడ ఇండోనేషియా క్యాపిటల్ జకార్తాలో చుట్టుపక్కల భారీ భూకంప ప్రమాదం జరిగింది సార్. ఈ భారీ భూకంప ప్రమాదంలో ఈ దేశానికి ప్రజలకి సహాయంగా INS సహ్యాద్రి, INS జలాశ్వ ఇవి వెళ్ళి సహకరించడం జరిగింది సార్ ఇక్కడ వచ్చేసి. అదేవిధంగా సార్ ఆపరేషన్ పవన్ సార్, ఒక శ్రీలంక దేశంలో సార్ ఇక్కడ జాఫ్నా అనే దీవి ఉంది. ఈ జాఫ్నా దీవి అనేది మా తమిళులకు సపరేటు కంట్రీ కావాలని చెప్పి ఇక్కడున్న యొక్క తమిళులు ఒక ప్రభాకరన్ నాయకత్వంలో LTT అనే పేరుతో ఒక తీవ్రవాద సంస్థ స్థాపించుకొని ప్రభుత్వ ఆస్తులపైన ప్రభుత్వ సంస్థలపైన దాడులో పాల్పడుతున్నాయి. ఒక శ్రీలంకలో LTT తీవ్రవాదుల యొక్క కార్యకలాపాల యొక్క నిర్మూలన కోసం భారత సైన్యం చేపట్టిన ప్రత్యేక చర్యనే సార్ ఇక్కడ ప్రత్యేక సైనిక చర్యనే ఆపరేషన్ పవన్ సార్. దీని ప్రతీకారంగానే 1991 మే 21 తేదీన తమిళనాడులో శ్రీ పెరంబుదూర్లో ఎన్నికల బహిరంగ సభలో రాజీవ్ గాంధీ పైన LTT తీవ్రవాదులు మానవ బాంబు పేరుతో దాడి చేయడం జరిగింది సార్. ఈ దాడిలో రాజీవ్ గాంధీ చనిపోయారు సార్. ఈ దాడిలో నిందితులు నళిని, శాంతన్, మురుగదాస్, పేరిగాన్ వీళ్ళందరూ కూడా తమిళనాడులో వేలూరు జైల్లో ఖైదీలుగా ఉన్న సంఘటన సార్ వచ్చింది. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి మరో ఆపరేషన్ ఆల్ క్లియర్ సార్. ఈ ఆపరేషన్ ఆల్ క్లియర్ మెయిన్ థీమ్ ఏంటి సార్ అంటే భారత్ భూటాన్ సరిహద్దుల్లో
ఒక ఉగ్రవాదుల కార్యకలాపాల యొక్క నిర్మూలన కోసం ఈ రెండు దేశాలు ఉమ్మడిగా నిర్వహించిన యొక్క చర్య సార్ వచ్చేసి ఇక్కడ ప్రత్యేకమైన చర్య ఆపరేషన్ వందే భారత్ మిషన్ ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ మే 7వ తేదీన లాక్డౌన్ వల్ల కరోనా వైరస్ వల్ల వివిధ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయుల్ని విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం కోసం చేపట్టిన సహాయక చర్య సార్. మరి ముఖ్యంగా సార్ ఆపరేషన్ సముద్ర సేతువు రేపు కంపల్సరీ బిట్ సార్ డిఎస్సిలో హెచ్జిటిలో వివిధ పోటీ పరీక్షల ఎగ్జామ్లో తప్పనిసరిగా అడగబోతున్న అంశాలు సార్ ఇవి. ఆపరేషన్ సముద్ర సేతు ఏం సార్ అంటే 2020 సంవత్సరము మే 8 నాడు ఒక లాక్డౌన్ వల్ల కరోనా వైరస్ వల్ల వివిధ దేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న భారతీయుల్ని విదేశాల్లో ఉన్న భారతీయులని స్వదేశానికి తీసుకురావడం కోసం నౌకల ద్వారా అంటే సముద్రం ఒక నౌకల ద్వారా స్వదేశానికి తీసుకురావడం కోసం నిర్వహించిన ప్రత్యేక చర్య సార్ వచ్చేసింది ఈ ఆపరేషన్ సార్. ఈ ఆపరేషన్ తొలిసారిగా మనం మాల్దీవుల దేశంలో ప్రారంభించారు సార్. ఈ ఆపరేషన్లో పాల్గొన్న యుద్ధ నౌకలు సార్ వచ్చేసి ఐఎన్ఎస్ జలాశ్వా, ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ శార్దూల, ఇవి పాల్గొన్నాయి సార్ వచ్చేసి. ఇప్పటివరకు ఆపరేషన్ వందే భారత్ మిషన్ ద్వారా దాదాపు 15 లక్షల మంది పైగా విదేశాల్లో ఉన్న భారతీయులు తీసుకొచ్చాం. ఇప్పటికీ 8 ఆపరేషన్ వందే భారత్ మిషన్ కార్యక్రమాలు నిర్వహించాం. తొలిసారిగా ఆపరేషన్ వందే భారత్ మిషన్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న భారతీయులను తీసుకొచ్చాం. విదేశాల్లో ఉన్న భారతీయుల్ని నౌకల ద్వారా ఆపరేషన్ సముద్ర సేతు పేరుతో తీసుకొచ్చాం. తొలిసారిగా ఆపరేషన్ సముద్ర సేతును మనం ప్రారంభించింది మాల్దీవులో ఉన్న భారతీయులను ఐఎన్ఎస్ జలాశ్వ ద్వారా తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఆపరేషన్ సంజీవని, ఈ ఆపరేషన్ సంజీవని సార్ ప్రధానంగా కరోనా వైరస్
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న భారతీయులు అంటే ఇబ్బంది పడుతున్న మాల్దీవుల దేశానికి సార్ కావలసిన మెడిసిన్ మనం సహాయం చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ ఆపరేషన్ పేరుతో ఆపరేషన్ సాగర్. ఆపరేషన్ సాగర్ సార్. ఈ ఆపరేషన్ సాగర్ అనే పేరుతో వివిధ పేద దేశాలకు ఇండియా ఆర్థికంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మనం సహాయం చేస్తున్నాం సార్. ఇక్కడ ఈ ఆపరేషన్ పేరుతో ఈ మధ్యన 2020 సంవత్సరం ఆగస్టు 5 నాడు లిబియా రాజధాని బీరూట్ ఇక్కడ వచ్చేసరి ఇక్కడ లెబనాన్ రాజధాని బీరూట్లో అమోనియం నైట్రేట్ ప్రేలుడు జరిగినప్పుడు ఈ దేశాలకు మనం సహాయంగా మనం పంపించాం మన సిబ్బందిని. ఈ మధ్యనే మారిషస్ దేశంలో ఒక చమురు నౌక లీకేజ్ అయినప్పుడు దాని సాయంగా మనం ఈ ఆపరేషన్ పేరుతో అక్కడ సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాం సార్. ఆపరేషన్ నమస్తే, ఆపరేషన్ నమస్తే సార్. ఇక్కడ ఏంది ఆపరేషన్ నమస్తే మెయిన్ థీమ్ ఏంటి సార్ అంటే వచ్చేసింది 2020 సంవత్సరము మార్చి 27 నాడు భారత సైన్యం ఈ ఆపరేషన్ పేరుతో కరోనా బాధితులకు సహాయంగా పనిచేయడం జరిగింది సార్. కరోనా బాధితులకు సహాయంగా కరోనా కుటుంబాలకు సహాయం కోసం ఈ లాక్డౌన్ మూమెంట్లో చాలా పేద కుటుంబాలు ఒక ఇబ్బంది గురవుతున్న మూమెంట్లో ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో ఆ కుటుంబాలని ఆదుకోవడం కోసం మన సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ నమస్తే సార్ వచ్చేసింది. మరొకటి ఆపరేషన్ నా సహేలి. ఆపరేషన్ నా సహేలి సార్ ఈ మధ్యనే 2020 సంవత్సరం అక్టోబర్లో సార్ ఇక్కడ అక్టోబర్ మొదటి వారంలో కలకత్తా రైల్వే జోన్లో అక్కడ రైల్వే అధికారులు సార్ వివిధ రైల్వే స్టేషన్లో మహిళా ప్రయాణికులకు భద్రత కోసం ఒక మహిళా ప్రయాణికులకు భద్రత కోసం సార్ ఇక్కడ చేపట్టిన ఆపరేషన్ సార్ వచ్చేసింది.
ఆపరేషన్ దురాచారి, ఈ ఆపరేషన్ దురాచారి యొక్క మెయిన్ థీమ్ ఏంటి సార్ అంటే, ఇలా వచ్చే దేశంలో అత్యధికంగా మహిళలపై లైంగిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ మొదటి స్థానం ఉంది. ఈ దేశంలో అత్యధికంగా నేరాలకు పాల్పడుతున్న రాష్ట్రాల్లో యూపీ ఫస్ట్ ప్లేస్ ఉంది. ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్లో హత్రాస్ జిల్లాలో ఒక దళిత యువతిని 4 వ్యక్తులు అక్కడ రేప్ చేసి చంపేశారు ఘోరంగా. గతంలో ఢిల్లీలో నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై లైంగిక వేధింపులు, ఈవిటీజింగ్, నిర్మూలన కోసం నిర్వహించిన ఒక ప్రత్యేక చర్య సార్ వచ్చేసింది. ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్స్ ఏంటి సార్ అంటే, 2016 సంవత్సరము మే 18 నాడు జమ్మూ కాశ్మీర్లో యూరీ ప్రాంతంలో సార్ ఇక్కడ మన ఆర్మీ పడుకొని ఉన్న యొక్క మూమెంట్లో ఆర్మీ పైన పాకిస్తాన్ దుండుగుల దాడి జరిగింది. ఈ దాడిలో మనం 19 మంది జవాన్లు సార్ ఇక్కడ మరణించారు. దానితో పాటు 500 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి వచ్చి ప్రధానమైన ప్రాంతాలపై దాడి చేయాలనే లక్ష్యంతో వస్తూ ఉన్న సందర్భంలో మనం ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ సేకరించి 2016 సెప్టెంబర్ 28 నాడు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్స్, ఒక ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్స్ అనే పేరుతో మనం ఉగ్రవాదులపై దాడి చేశాం. 500 మంది పైగా ఉగ్రవాదులు మట్టుబెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంపై ఒక అంటే అజిత్ దోవల్ నాయకత్వంలో ఒక జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, ఈయన నాయకత్వంలో మనం ఉగ్రవాదులపై దాడి చేశాం. అదేవిధంగా సార్ వివిధ దేశాలతో కలిసి మన బలం ఏమిటో శత్రువుకు తెలిసే విధంగా నేవీ విన్యాసాలు, ఆర్మీ విన్యాసాలు కూడా జరుగుతుంటాయి సార్. ఆపరేషన్ మలబార్, ఆపరేషన్ మలబార్ పేరుతో కేరళ రాష్ట్రంలో మలబార్ తీర ప్రాంతంలో అమెరికా, జపాన్, ఇండియా ఉమ్మడిగా వచ్చేసి ఇక్కడ సార్ ఉమ్మడిగా ఒక నేవీ విన్యాసాలను నిర్వహిస్తుంటారు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈసారి ఈ ఆపరేషన్ మలబార్లు విన్యాసాల్లో ఆస్ట్రేలియా నావిక దళాలు కూడా పాల్గొనబోతున్న సంఘటన సార్ వచ్చేసి. ముఖ్యంగా సార్
ఆపరేషన్ గతంలో అడిగిన బిడ్ సార్, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ అడిగిన బిడ్ సార్, డిఎస్సిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆపరేషన్ జిమ్మిక్స్, ఆపరేషన్ జిమ్మిక్స్ సార్. ఇది ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 3-4 తేదీలో ఉత్తర అరేబియా ప్రాంతంలో ఇండియా జపాన్ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన విన్యాసాల పేరు సార్ వచ్చేసేది. ఉమ్మడిగా నిర్వహించిన విన్యాసాల పేరు సార్. ఆపరేషన్ అంటే సింబెక్స్, ఈ ఆపరేషన్ సింబెక్స్ సార్ వచ్చేసేది ఇండియా సింగపూర్ ఉమ్మడిగా నిర్వహిస్తున్న విన్యాసాల పేరు సార్ వచ్చేసేది. ఆపరేషన్ వచ్చేసి కదా సార్ బొంగో సాగర్. ఆపరేషన్ బొంగో సాగర్ సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 5-6 తేదీలో, ఈ 5-6 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఇండియా, బంగ్లాదేశ్ నావిక దళాలు ఉమ్మడిగా నిర్వహించిన ప్రత్యేక చర్య సార్ వచ్చేసేది. ఈ బంగాళాఖాతం తీర ప్రాంతంలో అక్రమ రవాణా నిర్మూలన కోసం, అక్రమ స్మగ్లింగ్ను అరికట్టడానికి ఈ బంగాళాఖాత తీర ప్రాంతంలో తమ యొక్క శక్తి నైపుణ్యాలను పెంపొందించుకునే విధంగా, శత్రు దేశాలకు తమ అంటే తెలియపరిచే విధంగా ఒక మత్స్య సంపద సంరక్షణ కోసం ఈ రెండు దేశాలు అక్కడ ఉమ్మడిగా శాంతియుతంగా అభివృద్ధిలో ముందుకెళ్లడం కోసం ఒక బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ విన్యాసాలు కూడా నిర్వహించారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న బంగ్లాదేశ్ యుద్ధ నౌకలు అబూబకర్, మరొకటి ప్రొటాయ్ సార్. మన ఇండియా నుండి పాల్గొన్న యుద్ధ నౌకలు సార్ ఐఎన్ఎస్ కిల్టాన్, ఇవి పాల్గొనడం జరిగింది సార్. ఒక 2019లో కాకినాడ వచ్చేసి కూడా సార్ విశాఖ తీరంలో ఇండియా, అమెరికా నావిక దళాలు ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషన్ అంటే ఆపరేషన్ టైగర్ ట్రంప్ సార్. ఇక్కడ ఆపరేషన్ టైగరు
ట్రంప్ అనే పేరుతో సార్. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో, ఈ సెప్టెంబర్లో సార్ హిందూ మహాసముద్రంలో ఇండియా వచ్చేసి ఇక్కడ సార్ ఇండియా, ఆస్ట్రేలియా దేశాలు ఇండో పసిఫిక్ తీరంలో తమ యొక్క నావిక రంగం శక్తిని శత్రు దేశాలకు తెలియపరిచే విధంగా ఆపరేషన్ పాసెక్స్ అనే పేరుతో నిర్వహించడం జరిగింది సార్. ఒక 2020 సంవత్సరం ఇదే సెప్టెంబర్లో సార్ వచ్చేసి సెప్టెంబర్ మాసంలో అండమాన్ నికోబార్ దీవుల్లో మలాకా జలసంధి దగ్గర ఆపరేషన్ ఇందిరా పేరుతో 11వ ఎడిషన్ నావీ విన్యాసాలు విన్యాసాలను నిర్వహించిన సంఘటన సార్ ఇండియా రష్యా. ఇండియా ఫ్రాన్స్ ఏమో ఆపరేషన్ వరుణ్ పేరుతో ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా ఈ నావీ విన్యాసాలు నిర్వహిస్తుంటాయి సార్. ఒక 2020 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో సార్ ఇక్కడ ఇదే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఆపరేషన్ పాసెక్స్ పేరుతో అమెరికా, ఇండియా ఉమ్మడి విన్యాసాలను నిర్వహించిన సంఘటన సార్. ఈ బిడ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆపరేషన్ బొంగో సాగర్ కానీ, ఆపరేషన్ ఇక్కడ పాసెక్స్ కానీ, ఆపరేషన్ ఇందిరా కానీ, ఆపరేషన్ జిమ్మిక్స్ కానీ, వీటి గురించి తప్పనిసరిగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. మేడమ్స్ బాగా చదవాలి సార్లు. ఈసారి నువ్వు ఆఫీసర్గా తిరిగి వెళ్ళిపోవాలి. ఈసారి నువ్వు జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఈసారి కాకుండా నెక్స్ట్కి ఎప్పుడు రాదనుకోవాలి. అందుకే 600 జాబ్ తీసుకొని మన పల్లెల్లో అడుగు పెట్టాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళండి సార్. విఫలం అవుతున్నామంటే ఎక్కడ విఫలమవుతున్నాం, ఎందుకు పోగొట్టుకున్నాం, ఎందుకు రాలేకపోతుంది. 2006 డిఎస్సి రాలే, 2008 డిఎస్సి రాలే, 2 సార్లు డిఎస్సి మిస్ అయింది. నా లక్ష్యం డిఎస్సి కావాలనుకున్నాడు, కానీ 2 సార్లు పోస్ట్ రాలే. అదే మూమెంట్లో డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ వచ్చింది. ఆ మూమెంట్లో ఒక టీచర్ కావాలన్న వ్యక్తే వేలాది మంది టీచర్లకు బాస్గా నిలబడ్డ సంఘటన సార్. వచ్చేసి పోగొట్టుకుంటే ఇంకోటి దొరుకుతుంది, దేవుడిస్తాడు. అందుకే మన విఫలము కావద్దు. ఈసారి విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి, ఒక విజేతగా నువ్వు వెళ్ళిపోవాలి, విజయం సాధించాలి. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఆపరేషన్ సార్ ఇక్కడ ప్రధానంగా ఒక చిన్న బిట్ సార్. ఒడిసీ డాన్. ఈ ఆపరేషన్ ఒడిసీ డాన్ మెయిన్ థీమ్ ఏంటి సార్ అంటే, ఒక లిబియా సార్, ఇక్కడ లిబియా అధ్యక్షుడిగా
మహమ్మద్ గడాఫీ కొనసాగుతున్నప్పుడు ఒక ప్రపంచ నియంత లిబియా కొన్ని 40 ఏళ్ల పైగా లిబియా దేశాన్ని ఏలుతున్నాడు. ఒక నియంత దూరంతో పరిపాలిస్తున్నాడు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారని కూడా ఆలోచించలేదు సార్. అలాంటి మహమ్మద్ గడాఫీ పైన అమెరికా నాటో దళాలు దాడి చేయడం జరిగింది సార్. దాడి చేసినవి 2011లో వచ్చేసి దాదాపు ఒక ఇరాక్ దేశాన్ని సార్, ఇక్కడ ఇరాక్ కంట్రీని ఒక నియంత్రిత దూరంతో పరిపాలిస్తున్న వ్యక్తి సద్దాం హుసేన్. ఈ సద్దాం హుసేన్ ఆపరేషన్ రెడ్ డాన్ అనే పేరుతో పట్టుకొని ఇతన్ని ఉరి తీయడం జరిగింది సార్. ఇక్కడ ఉరి తీయడం జరిగింది సార్. సద్దాం హుసేన్ అమెరికా సైన్యాలని ది డెవిల్స్ డ్యాన్స్, అమెరికా సైన్యాలని ఒక దయ్యాలతో పోల్చిన వ్యక్తి సార్ ఇతను సద్దాం హుసేన్. ఆపరేషన్ సైలెంట్ కిల్లర్ సార్. ఈ అరబ్ కంట్రీస్లో తనే ఒక బెస్ట్ పోలీస్ అధికారిని, నేను చెప్పినట్లే అందరూ కూడా వింటారని చెప్పి దాదాపు 2 దశాబ్దాల పాటు అరబ్ కంట్రీస్లో పోలీస్ వ్యవస్థ ద్వారా పెత్తనం చలాయించిన వ్యక్తి ఆయనే సార్ ఇక్కడ కాసిం సులేమాన్. ఈ కాసిం సులేమాన్ అమెరికా సైన్యాలపై దెబ్బతీయడానికి దొంగచాటున ఐసీసీ ఉగ్రవాదులను కూడా ప్రోత్సహిస్తున్న వ్యక్తి సార్ ఇతను. ఈ కాసిం సులేమాను పట్టుకోవాలి, ఇతని అంతం చేయాలని చెప్పి కాచుకొని ఉన్న యొక్క అమెరికా దేశం సార్. ఇక్కడ అమెరికా దళాలు రానే సమయం వచ్చింది. ఒక ఇరాన్ యొక్క పోలీస్ అధికారి సరైనా ఇరాన్ పోలీస్ అధికారి 2020 సంవత్సరము జనవరి 3వ తేదీన ఇతను ఇరాకు రాజధాని బాగ్దాద్ ఎయిర్పోర్ట్, ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అమెరికా చెందిన డ్రోన్ సార్, ఇక్కడ డ్రోన్స్ ఎల్పర్ మిసైల్స్ను, ఎల్పర్ క్షిపణులు సార్, వీటిని అమర్చారు. గంటకిది 400 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది సార్ డ్రోన్. ఇక్కడ ఒక డ్రోన్ సార్, ఎలాంటి శబ్దం కూడా ఉండదు సార్. బాగ్దాద్ ఎయిర్పోర్ట్కి తను రాగానే ముందు ఒక డ్రోను, వెనక డ్రోన్, అంటే ఇంకో ముందు వెనకాల ఇంకో డ్రోను, మధ్యలో వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ పైన దాడి చేసేసారు. ఒక ఆపరేషన్ సైలెంట్ కిల్లర్ పేరుతో అమెరికా డ్రోన్ల దాడిలో మరణించిన వ్యక్తి అంటే కాసిం సులేమాన్ సార్ వచ్చేసి ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ బిట్ సార్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్ ఎగ్జామ్లో. మరొకటి సార్, కేంద్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సార్. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సార్. ఇక్కడ ఒక పథకాన్ని తీసుకున్నప్పుడు ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ పథకం ఎవరికి సంబంధించింది, ఇలా మనకి ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. గతంలో డిఎస్సిలో ఎస్ఐలో ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఇంపార్టెంట్ అడిగేది, ఎక్కడ ప్రారంభించారు అడిగేది. ఇప్పుడు ఎగ్జామ్లో ఏమంటుండు, 4 వేరు పథకాలు తీసుకొని ఆ వేరు పథకాలు అక్కడ పెట్టి ఆ ఇయర్ ఆ డేట్ అడుగుతున్నాడు. ఇందులో సరైనది ఏది, ఇందులో సరికాంది ఏది, అన్నీ సరైనవేనా, ఇందులో ఓన్లీ ఏబీనే సరైందా, ఈ లెవెల్లో మనకు అడగబోతున్న అంశాలు ప్రధానంగా ఈ పోటీ పరీక్షలో అడుగుతుంటాడు సార్. ప్రధానమంత్రి జనధన్ యోజన కార్యక్రమం, జనధన్ యోజన కార్యక్రమం సార్.
ఒక నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఒక మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రోగ్రామ్ సార్ ఇది, ప్రధానమంత్రి జనధన్ యోజన కార్యక్రమం. 2014 ఆగస్టు 28 నాడు సార్, 28న ఢిల్లీలో ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అమలు పరచడంలో అగ్రస్థానంలో ఉన్నవి సార్. ముఖ్య ఉద్దేశం సార్ ఇది పావర్టీ డిక్రీజింగ్, పేదరికం నిర్మూలన. సార్ ఒక 2020 సంవత్సరము ఆగస్టు 28 నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. ఇండియాలో అమల్లో ఉన్న అతిపెద్ద అంటే ఒక మంచి ప్రజా సంక్షేమ కార్యక్రమం సార్ ఈ ప్రోగ్రాం. ఏంటి సార్ అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమాల వస్తున్న డబ్బు ఆ పేదవాడికి చేరక ముందుకే మధ్యలోని అధికారులు తినేస్తారు. కాబట్టి ప్రతి పేదవాడికి బ్యాంకులో అకౌంట్ అనేది కలిగి ఉన్నట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పేదవాడి పేరు మీద ఈ ప్రోగ్రాం డబ్బు వేస్తుందో వాళ్ళ అకౌంట్లో నేరుగా పడే విధంగా, దీని ద్వారా వారిలో ఉన్న ఆర్థిక అసమానతల్ని తగ్గించవచ్చనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ 15 లక్షల కుటుంబాలకి బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించాలి. 30,000 రూపాయల వరకు ఒక ఎకనామికలీ సపోర్ట్ చేయడమే ప్రధానమైన ఎజెండా సార్ ఈ ప్రోగ్రాం వచ్చేసి.